హాయ్. అగ్రరాజ్యాల సరసన నిలబడతామన్న ఆశలు, $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యమన్న నినాదాలు. కానీ వాస్తవం మరోలా ఉందా? నిన్నటి వరకు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా గర్వపడ్డ భారత్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై వెనకడుగు వేసిందా? అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF తాజా గణాంకాలు భారత ఆర్థిక ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నాయి? నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు 6వ స్థానానికి ఎలా పడిపోయింది? IMF తన తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విస్తుపోయే గణాంకాలను బయటపెట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో $4.11 ట్రిలియన్ జీడీపీతో 4వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 2026 నాటికి $3.95 ట్రిలియన్ అంచనాతో 6వ స్థానానికి పడిపోయింది. మనల్ని దాటుకొని బ్రిటన్ $4.05 ట్రిలియన్ తో 5వ స్థానానికి, ఫ్రాన్స్ $4.02 ట్రిలియన్ తో 4వ స్థానానికి ఎగబాకాయి. కేవలం 24 నెలల వ్యవధిలో భారత్ తన ప్రాబల్యాన్ని కోల్పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పతనానికి రూపాయి విలువ క్షీణించడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడడంతో రూపాయి విలువ ఒకప్పుడు 83-84 వద్ద ఉంటే ఇప్పుడు 92-93 దాటిపోతుంది. జీడీపీని డాలర్లలో లెక్కించేటప్పుడు రూపాయి బలహీనపడడం వల్ల భారత జీడీపీ విలువ కాగితం మీద తగ్గుతోంది. 2023లో భారత జీడీపీ వృద్ధి రేటు 7.2% ఉండగా అది ఇప్పుడు 6.3 నుంచి 6.5% మధ్యకు పడిపోయింది. 2014లో భారత్ 10వ స్థానంలో ఉండేది. అక్కడి నుండి 2019లో బ్రిటన్ను తొలిసారి అధిగమించి 5వ స్థానానికి చేరింది. ఆ తర్వాత జర్మనీ, జపాన్లను సైతం సవాల్ చేస్తూ 4వ స్థానానికి ఎగబాకింది. అయితే 1991లో ఎదుర్కొన్న తరహా సంక్షోభం లేకపోయినా ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల వల్ల వృద్ధి మందగిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ప్రైవేట్ ఫైనల్ కన్జ్యూమర్స్ ఎక్స్పెండిచర్ PFCE కనిష్ట స్థాయికి పడిపోయింది. అంటే ప్రజలు ఖర్చు చేయడం తగ్గించారు. అటు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు ఒక్క ఏడాదిలోనే సుమారు $20 బిలియన్ వెనక్కి వెళ్ళిపోయాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాను దెబ్బతీశాయి. భారత్ తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 2.1% పెరిగింది. మరోవైపు చైనా తన మార్కెట్ను పునరుద్ధరించుకోవడానికి భారీ ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించడంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్ నుంచి తమ నిధులను చైనా వైపు మళ్లిస్తున్నారు. ఇది మన ఈక్విటీ మార్కెట్లను, పరోక్షంగా ఆర్థిక ర్యాంకింగ్లను ప్రభావితం చేస్తుంది. మనం ప్రపంచంలో 4వ లేదా 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్న తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ విషయంలో భారత్ ఇప్పటికీ 140వ స్థానం కంటే దిగువనే ఉంది. IMF గణాంకాల ప్రకారం భారత తలసరి ఆదాయం సుమారు $2,700 మాత్రమే. అదే సమయంలో మనల్ని దాటేసిన బ్రిటన్ తలసరి ఆదాయం $50,000 పైమాటే. అంటే సంపద కేవలం కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందన్న విమర్శలకు ఈ ర్యాంకుల పతనం బలం చేకూరుస్తోంది. ఆర్థిక వ్యవస్థ అనేది కేవలం గణాంకాల ఆట కాదు, అది కోట్లాది మంది జీవన ప్రమాణం. ర్యాంకులు మారడం అంటే అది కేవలం ఒక సంఖ్య తగ్గడం కాదు, అంతర్జాతీయ మార్కెట్లో మన పరపతి తగ్గడమే. $5 ట్రిలియన్ లక్ష్యం వైపు ప్రయాణించాలంటే రూపాయిని స్థిరీకరించాలి, పారిశ్రామిక ఉత్పత్తిని పెంచాలి, సామాన్యుడి కొనుగోలు శక్తిని పెంచేలా విధానాలను రూపొందించాలి.